హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి అన్నది చూపిస్తున్నాను, చూసేయండి. అయితే ఈ దీపాన్ని శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ వెలిగించవచ్చు, లేదా ఉసిరి చెట్టు దగ్గర కానీ తులసి చెట్టు దగ్గర కానీ వెలిగించాలండి. ముందుగా మనం దీపం పెట్టుకునే ప్లేస్ని మంచినీటితో అయితే నీట్గా శుభ్రం చేసుకొని పసుపుతో అయితే అలుక్కోవాలి. ఒకవేళ ఏదైనా పేపర్ ప్లేటు విస్తరాకు పెట్టుకోవాలనుకుంటే డైరెక్ట్ ఆ విస్తరాకు పెట్టేసి ఆ విస్తరాకుని నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని తర్వాత పసుపు అలుక్కొని ముగ్గు అయితే వేసుకోవాలి. ముగ్గు ఖచ్చితంగా బియ్యం పిండితోనే వేయాలి. పద్మం ముగ్గు అయితే వేసుకొని చుట్టూ బార్డర్స్ కూడా ఖచ్చితంగా వేసుకోవాలండి. చుట్టుకర్రలు అయితే అంటారు. తర్వాత పసుపు గణపైన అయితే చేసుకోవాలి. గణపైకి శిరస్సు మీద బొట్టు పెట్టాలి, నుడిటి పైన పెట్టకూడదు. నుడిటి పైన బొట్టు పెడితే మళ్ళీ అమ్మవారు అయిపోతారండి. కాబట్టి గణపైకి ఎప్పుడు కూడా శిరస్సు పైన బొట్టు పెట్టి తమలపాకుని ఒక ఆసనంగా అనుకొని గణపైని పెట్టుకొని గణపైకి పసుపు కుంకుమ అక్షంతులతో అయితే ఆహ్వానం పలికి వస్త్రం సమర్పించుకోవాలి. తర్వాత ముందుగా 365 ఒత్తుల జ్యోతిని వెలిగించుకొని తర్వాత మీరు ఇంకేమైనా పిండి దీపాలు లేదా ఉసిరి దీపాలు ప్రమిద దీపాలు ఏమైతే వెలిగించుకోవాలనుకుంటున్నారో మొత్తం కూడా ఓం నమ శివాయ అనుకుంటూ లేదా ఓం నమో నారాయణ అనుకుంటూ దీపం వెలిగించేసిన తర్వాత దీపాలన్నిటికి కూడా పసుపు కుంకుమ అక్షంతులు అలాగే పువ్వులు పెట్టుకొని సమర్పించుకొని నమస్కరించుకోవాలి. మీరు ఏ స్వామికి వెలిగించుకుంటే ఆ స్వామిని తలుచుకుంటూ నమస్కరించుకోవాలి. తర్వాత ధూపం అయితే అగరబత్తీలు అలాగే ధూప్ స్టిక్స్ ఉంటే ధూప్ స్టిక్స్తో ధూపం అయితే ఇవ్వాలి. ధూపం అయిపోయిన తర్వాత స్వామి వార్లకి నైవేద్యం అయితే సమర్పించాలి. వినాయకునికి ఒక చిన్న బెల్లం గడ్డ సమర్పించుకుంటే చాలు. అలాగే శివయ్యకి వడపప్పు బెల్లం అయితే నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఏ ప్రసాదం అయినా సమర్పించుకోవచ్చండి. ప్రసాదం సమర్పించిన తర్వాత స్వామికి తాంబూలం అయితే ఇవ్వాలి. 2 పండ్లు 2 తమలపాకులు ఒక్క చిల్లర నాణం అయితే పెట్టుకొని తాంబూలం ఇచ్చి హారతి ఇచ్చేసి నమస్కరించుకోవాలి. ఈరోజు వెలిగించుకోలేని వాడు క్షీరాబ్ది ద్వాదశి రోజు లేదా ఏ కార్తీక సోమవారం నాడైనా వెలిగించుకోవచ్చు.